ఉప్పల్ వేదికగా జరిగిన ఎస్ఆర్హెచ్ వెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ జట్టు పంజాబ్ కింగ్స్పై భారీ రికార్డులో విజయం సాధించింది. 8 వికెట్ల తేడాతో ఛేజింగ్ చేసి ఈ విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ఆఖరి స్థానంలో ఉన్న ఎస్ఆర్హెచ్ జట్టు 8వ స్థానంలో చేరింది. ఎస్ఆర్హెచ్ జట్టు ఇప్పటివరకు 6 మ్యాచ్లు ఆడి 2లో విజయం సాధించి 4 ఓటమి పాలై 4 పాయింట్లతో 8వ స్థానంలో కొనసాగుతుంది. ఎస్ఆర్హెచ్ జట్టుకు ఇంకా 8 మ్యాచ్లు మిగిలిన్నాయి. 8 మ్యాచ్ల్లో 6లో విజయం సాధిస్తే ప్లేఆఫ్స్కు చేరుతుంది. 5లో విజయం సాధిస్తే రన్ రేట్ ద్వారా వెళ్ళవచ్చు. అయితే పంజాబ్ జట్టు 6వ స్థానంలో కొనసాగుతుంది. పంజాబ్ జట్టు ఇప్పటివరకు 5 మ్యాచ్లు ఆడి 3లో విజయం సాధించి 2లో ఓటమి పాలై 6 పాయింట్లతో 5వ స్థానంలో కొనసాగుతుంది. పంజాబ్ జట్టుకి ఇంకా 8 మ్యాచ్లు మిగిలిన్నాయి. 8 మ్యాచ్ల్లో 5లో విజయం సాధిస్తే ప్లేఆఫ్స్కు చేరుతుంది. 4లో విజయం సాధిస్తే రన్ రేట్ ద్వారా వెళ్ళవచ్చు. ఇది ఇలా ఉంటే ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 36 బంతులు 6 ఫోర్లు 6 సిక్స్ల సాయంతో 82 పరుగులు చేశాడు. ప్రభు సిమ్రాన్ సింగ్ 23 బంతుల్లో 7 ఫోర్లు 1 సిక్స్ సాయంతో 42 పరుగులు చేశాడు. ప్రియాన్స్ ఆర్య 13 బంతుల్లో 2 ఫోర్లు 4 సిక్స్ల సాయంతో 36 పరుగులు చేశాడు. సన్ రైజర్స్ బౌలర్లలో హర్షల్ పటేల్ 42 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీయగా ఇషాన్ మాలింగ 45 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. చివరలో హర్షల్ పటేల్ కట్టుదిట్టమైన బౌలింగ్ చేశాడు. దీంతో పంజాబ్ కింగ్స్ భారీ స్కోర్ వెళ్లకుండా ఆగింది. అయితే ఆఖరి ఓవర్లో షమి విపరీతమైన పరుగులు ఇచ్చాడు. స్టోయినిస్ 11 బంతుల్లో 4 ఫోర్లు 1 సిక్స్ సాయంతో 34 పరుగులు నాటౌట్గా ఉండి వరుసగా 4 సిక్స్లు బాది గేమ్ మూమెంట్నే మార్చేశాడు. 4వ ఓవర్లో షమి 75 పరుగులు ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓపెనర్ల విధ్వంసకర బ్యాటింగ్తో 18.3 ఓవర్లోనే 2 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసి భారీ ఛేజింగ్ రికార్డు నెలకొల్పింది. సన్ రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసకరమైన సెంచరీలతో చెలరేగాడు. ఈ మ్యాచ్లో 40 బంతులు సెంచరీని సాధించాడు. ఈ సెంచరీని అభిషేక్ శర్మ తనదైన శైలిలో సెలబ్రేట్ చేసుకున్నాడు. హెల్మెట్ నుంచి ఓ పేపర్ తీసి అందరికీ చూపిస్తూ సంతోషం వ్యక్తం చేశాడు. ఆ పేపర్పై దిస్ వన్ ఈజ్ ఫర్ ఆరెంజ్ ఆర్మీ, ఈ సెంచరీ ఆరెంజ్ ఆర్మీ కోసం అని రాసి ఉంది. ప్రస్తుతం సెలబ్రేషన్కు సంబంధించిన ఈ వీడియో నెట్టింట వైరల్గా మారుతోంది. ఈ మ్యాచ్లో ట్రావిస్ హెడ్ కూడా 37 బంతుల్లో 9 ఫోర్లు 2 సిక్స్ల సాయంతో 66 పరుగులు చేశాడు. అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో మొత్తానికి 55 బంతులు ఆడి 14 ఫోర్లతో 10 సిక్స్ల సాయంతో 141 భారీ ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే ఈ మ్యాచ్లో హెన్రీ క్లాసెన్ 14 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్స్ సాయంతో 21 పరుగులు చేసి, అలాగే ఇషాన్ కిషాన్ 6 బంతుల్లో 1 ఫోర్ సాయంతో 9 పరుగులు చేసి నాట్అవుట్గా ఉండి విజయాన్ని అందించారు.